హలో అండి, ఈరోజు రెసిపీ పాయసం అండి. సగ్గు బియ్యాన్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ని కూడా వేరే గిన్నెలో నానబెట్టుకుని ఉంచుకున్నానండి. సబ్జాలను కూడా ఇంకో గిన్నెలోనే ఒక 2 స్పూన్లు వేసుకొని నానబెట్టుకొని ఒక 1 అవర్ పాటు ఉంచుకున్నానండి. ఆ తర్వాత క్యారెట్ని తురుముకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. నా 1 అవర్ తర్వాత ఇవి నానిన తర్వాత బాదాన్ని తొక్క తీసుకొని ఉంచుకొని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని అందులో పాలతో పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకోవైపు పాలని బాగా కెళ్ళినంత వరకు ఉంచుకున్నాను. తర్వాత ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని పాలలో మిక్స్ చేసుకొని కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి. ఆ తర్వాత పాలు కెళ్ళాయి కదండి, ఇందులో సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత తురిమిన క్యారెట్ని కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం డ్రై ఫ్రూట్స్ని పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో దానికి సరిపడినంత షుగర్ కూడా వేసుకోవాలండి. షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది కరిగిన తర్వాత అప్పుడు కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, ఆ కస్టర్డ్ మిల్క్ని కూడా అందులో యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం దంచుకున్న ఇలాచీని వేసుకొని బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత గీలోనే బాగా రోస్ట్ చేసిన 2 రకాల కిస్మిస్ని వేసుకొని బాదం పప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఒక 1/2 అవర్ పాటు అలానే ఉంచేసిన తర్వాత సబ్జాలను కూడా యాడ్ చేసి బాగా కలుపుకున్నానండి. అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.